తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పాలెంకోట గ్రామంలో గ్రామస్తుల మధ్య భూ వివాదం. గ్రామ రెవెన్యూ వెలుగొండ హిల్స్ 300 ఎకరాలు సర్వే నంబర్ లేని రెవెన్యూ భూమిని ఆ గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని, అదే గ్రామస్తులు గతంలో ఆర్డీఓకి, వెంకటగిరి తహసీల్దార్కి వినతి పత్రాలు అందజేయగా, ఈ రోజు తహసీల్దార్ శిరీష పాలెంకోట గ్రామం సచివాలయంలో ఎస్ఐ ఏడుకొండలు తన సిబ్బందితో కలిసి గ్రామస్తులను విచారణకు పిలవగా ఆక్రమించిన వ్యక్తులు ఎవ్వరూ కూడా హాజరు కాలేదు. భూమి లేని వ్యక్తులు ఈ విచారణలో పాల్గొని తహసీల్దార్తో విన్నవించుకుంటూ సర్వే నంబర్ 5లో ఉన్న మేత పోరంబోకు 48 ఎకరాల 16 సెంట్లలో 12 ఎకరాల ఈ భూమి గ్రామస్తులు 2003 నుంచి ఆక్రమించి సాగు చేస్తున్నారని, మేత పోరంబోకు భూమిని పశువులకు వదలకుండా ఆక్రమించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ శిరీష గ్రామస్తులతో మాట్లాడుతూ, రైతు ఎంజాయ్మెంట్లో ఉన్న వారిని పరిశీలించి మిగతా ఆక్రమణదారులపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, 300 ఎకరాల రెవెన్యూ ఫారెస్ట్ ల్యాండ్పై విచారణకు వారం రోజులు గడువు కావాలని గ్రామస్తులకు తెలియపరిచారు. ఈలోపు గ్రామస్తులు ఎవ్వరూ తగాదాలు పడొద్దని ఆమె తెలిపారు. నా 10-50 పశువులు నేర మేస్తున్నాయి, నీ 20 ఏడ మేస్తున్నాయి. కావాల్సినట్టు గవర్నమెంట్ ల్యాండ్ కొండల మంది పొలం ఉండదు. అన్నం తినేదానికి ప్రజలకి అన్నం లేక ఈడ తలా గుంటలు 2 గుంటలు ఎకరా 4 ఎకరాలు ఉంటే కూడా ఒక రైతు లేడు ఊరు మాగాన్లో సెటిల్మెంట్ పట్టాల్లో. కనీసం 3 ఎకరాలు యూరో అరాపురా ఉంటారు ఇంటే కూడా. వాడికి 2-3 బిడ్డలు ఉంటారు. దాంతో ఆ రోజు కూడా ఏంటంటే ఇది ప్రజలు మేసి అన్నం తినేదానికి లేదు కదా, తలారం తీర్చుకొని అందరూ కూడా సహకరించి తీర్చుకొని బతకమని చెప్పిన నేనే చెప్పింది. దాంతో వీళ్ళు ఈరోజు కూడా మేమేమి ఈయనంటాంలే, రాండి అందరూ జారండి, ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి లిస్టు పెట్టు, ఎవడు ఎంత ఆక్రమించుకున్నాడా, ఎవరికి ఎంత లేదు. ఏళ్ళల్లో కొంతమంది నాకు 1 ఎకరా అమ్మినాడు, ఇంకొక ఆయనకు 1 ఎకరా అమ్మినాడు. వాళ్ళు కూడా ఎంటర్ అవుతా ఉంది. మీకు చెప్పండి అర్థం కాదమ్మా. వాళ్ళు తీసుకురావద్దని మేము చెప్పేది, అమ్మిన వాళ్ళు తీసుకురావద్దు. మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు. అందరి కాడ మేము చేసుకున్నాము. మమ్మల్ని ఏం చేస్తారు? మీరు బతికే బతకండి, బతకపోతే అప్పుడంతా ఏం చేస్తారంటే అప్పుడంతా మన పశువుల కోసం పోరాడినా మేడం. మాకు నాకే ఉన్నాయి మేడం, 30 పశువులు ఉన్నాయి. దీనివల్ల మేము 10 పశువులు బాగుంటున్నాం. మా పశువులు నరికేసినారు మేడం, చనిపోయినారు మేడం. మాకంటూ ఊళ్ళో ట్రాక్టర్లు కానీ నన్ను నా మొగుడు నా బిడ్డలు ఇలేసినట్టు చేసేస్తాను మేడం. ఊళ్ళో అడిగితే నన్ను నా భర్తని వీధిలో ఇలేసినట్టు, ఒకే ఇంట్లో ఉన్నట్టు, మాకంటూ ఊళ్ళో ట్రాక్టర్లు కానీ, మాకంటూ ఊళ్ళో మనుషులు కానీ, మాకంటూ ఊళ్ళో ఉన్నారని కానీ అన్నీ ఆపేస్తారు మేడం. సంవత్సరం నుంచి మేము కట్టిన బాధపడుతున్నాం మేడం. ఇది ఊరు సమస్య కాదు మేడం, మా సమస్య కూడా మేడం. ఇప్పుడు 7 అడిగించుకున్న వాళ్ళు 20 ఎకరాలు అడిగించుకున్నారు, మళ్ళీ ఆడపోయి 20 ఎకరాలు అడిగించుకున్నారు. లేనోడు వాళ్ళ కూలికి పోవాలా. ఏంటంటే అడిగినామనుకో, వాళ్ళు ఏమంటే మా ఏడాది మీరు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎవరు మడగొడుతున్నారు, అప్పుడు అడిగించుకోకూడదా, ఇప్పుడు అడిగించుకోకూడదా. మాకేంటంటే 7 ఎకరాలు వదిలేసి 8 పైపక్క ఉంది కదా, మనిషికి 2 ఎకరాలు లెక్కన ఇంటికి 2 ఎకరాలు లెక్కన మాకు ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. మొత్తం ఎన్ని ఎకరాలన్నా? మొత్తం 300 ఎకరాలు ఉంది. ఎంత ఆక్రమణ గురైంది? ఎంత ఆక్రమించున్నారు? ఎంతంటే ఒక్కొక్కరు 15 ఎకరాలు ఆడుతున్నారు. 20 మంది మనిషికి 15 ఎకరాలు 20 ఎకరాలు అడిగించుకున్నారు. అది దాంట్లో మేము పోతే బళ్ళు పెడితే బళ్ళు ఆపేయను, మళ్ళీ ఆడికి ఎంఆర్ఓకి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఫోన్ చేసి బళ్ళు ఆపేయటము జరుగుతూ ఉండదు. అది ఏదైనా మీరు పరిష్కారం చేయాలి. తహసీల్దార్ వచ్చినారు, ఎంఆర్ఓ వచ్చినారు, ఆర్డీఓ వచ్చినారు, అందరూ వచ్చారు. వాళ్ళు కూడా మాకు 4 రోజులు టైం పెట్టినారు. ఆమె మేడం ఏంటంటే మేము వచ్చి సర్వే చేసి మీకు లేని వాళ్ళకందరికీ 2 ఎకరాల లెక్కన మేమంతా సర్వే చేసి మీరు గొడవ పెట్టుకోకుండా ఉండండి. మేము వచ్చి మీకు పరిష్కారం 4 రోజుల్లో మేము సర్వే చేసి అందరికీ మీకు ఇంటికి 2 ఎకరాల లెక్కన ఇస్తామని చెప్పింది మేడం. వెంకటగిరి మండలం పాలెంకోట పంచాయతీ వెలుగొండ హిల్స్ గ్యాప్ ఏరియాలో 350 ఎకరాలు ఆక్రమణ జరిగింది. ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి కానీ, ఆర్టీఓ కానీ, కలెక్టర్ గారికి కానీ, సూపరింటెండెంట్ ఎస్సీ గారికి కానీ అందరికీ ప్రతి ఒక్క అధికారికి తెలియపరిచాము. కానీ ఇటువంటి చర్యలు అయితే తీసుకొని ఈ పోరాటం 2003 నుంచి జరుగుతూనే ఉంది. ఇటువంటి సమస్య కూడా పరిష్కారం అయితే జరగలేదు.
తర్వాత మేము ఈ 2003 నుంచి పశువులు మేత పొరుగుకు 48 ఎకరాలు ఉన్నదని చెప్పేసి ఆ పశువుల వాటికే కేటాయించి భూమి అనేది మాకు అవసరం లేదు, ఆ పశువుల కోసం కేటాయించమని మేము ఎన్నోసార్లు కూడా అర్జీలు కూడా దాఖలు పరిచినాం. కానీ గ్రామంలో మాత్రం పశువులకి అయితే ఇబ్బంది లేదు. ఏదో ఉన్న గ్రామంలో లేని వాళ్ళు వచ్చి 2 ఎకరాల దగ్గర అందరికీ సమానంగా పంచుకొని ఈ సమస్యని అడకాడికి సర్దుబాటు చేసుకొని సామరస్యంగా పంచుకొని చేసుకోవాలనుకున్నారు. కుమారావు గారికి వచ్చి ఈ సమస్యను అందరికీ సానుకూలంగా ఇక్కడ సభ ఏర్పాటు అనేది జరిగింది, మాట్లాడడం జరిగింది. ఈ సమస్యను కొంచెం టైము ఒక 6 days కానీ 15 days మాత్రం అవకాశం ఉండి ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేస్తామని ఆమె తెలియపరిచారు. వెలుగొండ హిల్స్ మరియు మేతపురం బోకు 5/1 సర్వే నెంబర్లో ఇష్టరాజ్యంగా పాలింపుట వ్యక్తులు పక్క వ్యక్తులు ఆక్రమణ జరుగుతూ ఉంది. 2003 నుంచి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి సమస్య క్లియర్ అవ్వలేదు. అలాంటి కూడా ఉన్నాయి. దాన్ని గవర్నమెంట్ ఏంటి కలెక్టర్కి వెళ్తాను. రేపు మేడం గారు కూడా లేరు, క్యాంపెయిన్ ఉన్నారు. రేపు ఉదయాన్నే 4 రైతులు తీసుకొని రండి. ఇక్కడ జరిగింది నాకు చెప్తా, మీ ముందే చెప్తా. మీరు చెప్పండి, మీరు చెప్పండి. తహసీల్దార్ గారు ఆయన ద్వారా ఫోన్ చేస్తాం. సరేనా? సార్కి తెలియదు. 25 సంవత్సరాలు వారం 10 రోజుల్లో ఈడ కొనుక్కొని తిని చేసుకుంటున్నప్పుడు మేము కూడా చేసుకోవాలి కదా. మేము కూడా పని పెడతాము. ఇది కూడా ఆపింది సమానంగా చేస్తున్నాము. ఓటు చేసుకోవడం ఏంటి, మేము చేసుకోకుండా పోవడం ఏంటి. అందుకని సార్ ఏం చెప్పారంటే మొత్తం ముందు ఆపండి, తర్వాత ఒకరికి రోజు అందరం కలిసిపోయి అదే నేను జిమ్మి పనులు ఎంత ఆకర్షిస్తున్నాను, దానికి తగినట్టు మనిషికి ఎంత వస్తుంది, నాకు దాని గురించి కేటాయించేయండి. మిగతా గుంటలు రాని అదే నేను ఏడా కావాలా అలా కావాలంటే ఈ కుదరదు. కొత్త కాబట్టి మీకు తెలియదు ఆడ తీసుకోవాలి. మొత్తం బ్యాన్ చేస్తే గ్రామం మాట్లాడు గ్రామంలో ఉండాలి. బయట ఉన్నాము, మా నాయన ఎట్టున్నారు, మా పెద్ద ఎట్టున్నారు, జరగదు. అట్లయితే 1000 మంది వస్తారు. కుటుంబం వీడు ఉంది. ఇప్పుడు కదా ఆక్రమించుకుని సాగు జరిగే పొలం వాళ్ళు ఉండేవాళ్ళే ఆ కూడా ఆక్రమించేస్తున్నారు. ఇదే సమస్య మాది, ఇదే సమస్య మాది, ఇదే సమస్య. అదే మీరు అదే సమస్య. ఆ మాట ఉంటే అందరూ కూడా పట్టలేదు. అదే చెప్పింది. దానికి ఏం చెప్పాను, చెప్పేది ఏంటంటే
ఉండేవాడు కూడా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.